వెల్కమ్ టు మమతా రెసిపీస్. సమోసా తయారు విధానం: 2 కప్పుల మైదా పిండికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. సూపర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేసిన బాగుంది. టేస్ట్ ఇష్టంగా తిన్నారు పిల్లలు. బాగా చేసినావు మమ్మీ అన్నారు. 10 నిమిషాల తర్వాత కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని చపాతీ చేసుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ చపాతీ వేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కష్టపడి వీడియోస్ చేస్తున్నా. సూపర్ టేస్ట్ ఉంటాయి వంటలు, ఏవైనా కరెక్ట్ ఉంటాయి. ఇట్లా చపాతీ వేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని అటు ఇటు 2 నిమిషాలు కాల్చుకొని తీసుకోవాలి లైట్గా. స్టఫింగ్కి 1 కప్పు క్యారెట్, 1 కప్పు టమాటా, 1 కప్పు ఆనియన్, 1 కప్పు స్వీట్ కార్న్ ఉడికినది అన్నీ సన్నం కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. అంతా మంచిగా కలుపుకొని క్రీమ్ తయారు చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా పిండిలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్రీమ్ తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా కాల్చుకున్న చపాతీ కట్ చేసుకోవాలి. సైడ్లు కట్ చేసుకొని సమోసా షేప్లా కట్ చేసుకోవాలి. మొత్తం 4 సైడ్లు కట్ చేసుకొని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ చేసుకుంటలేరు. ఇట్లా కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని సమోసా ఒక షీట్ తీసుకొని సమోసా షేప్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న క్రీమ్ పోసుకొని అతకబెట్టుకోవాలి మంచిగా. సమోసా స్టఫింగ్ బయటికి రాకుండా. షేప్ మంచిగా రాలేదు ఏమనుకోకండి, కొంచెం కరెక్ట్ వస్తలేదు షేప్. ఇట్లా అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. ఒక 10 నిమిషాలు అయినాక రెండో సైడ్ తిరిగేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకొని స్నాక్స్ బాగుంటుంది. సింపుల్గా ఉంటాయి, ఈజీగా అయిపోతుంది ఇంట్లో బయట కొనకుండా.